దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపిస్తోంది. ఒక దశలో సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ సూచీలో హిందాక్లో ఓఎన్జీసీ, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఇంటర్నల్, ఐషర్ మోటార్స్, M&M స్టాక్స్ నష్టాల బాట పట్టాయి. హర్మూజ్ ను పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు విధించిన గడువుకు కొన్ని గంటలే ఇక మిగిలింది. ఈ ప్రభావం మార్కెట్లపై కూడా కనిపిస్తోంది. ఒక బ్యారెల్ చమురు ధర $110 పైనే కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.07కు పడిపోయింది. దేశీయ మార్కెట్లు చూస్తే కనుక నష్టాలతో ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక దశలో సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు కోల్పోయింది. మనం యుద్ధం స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక స్టాక్ మార్కెట్ల మీద ఈ ప్రభావం అనేది తీవ్రంగా కనిపిస్తోంది. నిఫ్టీ విషయానికి వస్తే 150 పాయింట్లకు పైగా పతనమైపోయినటువంటి సిచ్యువేషన్. మనకి నిఫ్టీ సూచీలో చూస్తే కనుక హిందాల్కో, ఓఎన్జీసీ, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అయితే లాభాల్లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదేవిధంగా మ్యాక్స్ హెయిర్ హెల్త్, ఇంటర్నల్, ఐషర్ మోటార్స్, M&M స్టాక్స్ నష్టాలు బాట పట్టాయి. ఇక హర్మూజ్ ను పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ కు విధించిన గడువు ఈ రోజు రాత్రి అంటే మంగళవారం రాత్రి 8 గంటల వరకే చెప్పారు. సో ఆ టైం కూడా దగ్గర పడుతోంది. ఈ ప్రభావం కూడా మార్కెట్లపై పడింది. మనం గతంలో చూసుకుంటే కనుక ప్రెస్ మీట్ పెడతారు ట్రంప్ అన్నారు. సో ట్రంప్ అప్పటికే 2-3 వారాల్లో క్లోజ్ అవుతోంది అని చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి లేదు ఈ 2-3 అప్పుడు మనకి స్టాక్ మార్కెట్ చూస్తే కనుక లాభాల్లో పుంజుకున్నాయి. సానుకూలమైనటువంటి ఆన్సర్ ఏదైనా వస్తుందేమో ట్రంప్ ప్రెస్ మీట్ ద్వారా అని. ఆఫ్టర్ దట్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు, 2-3 వారాలు ఇంకా భీకరంగా దాడులు చేస్తామన్న తర్వాత ఆ ఎఫెక్ట్ మళ్ళీ స్టాక్ మార్కెట్ మీద పడింది మనం చూసాం. సో ఇప్పుడు ఎండింగ్ ఏదైతే మనకి ఏదో చెప్తున్నారో దానికి సంబంధించి కూడా ఈ రోజు నైట్ 8 o'clock వరకు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఎఫెక్ట్ అనేది మనకి స్టాక్ మార్కెట్ మీద కనిపించింది. పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ అనలిస్ట్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈ రోజు నైట్ 8 o'clock వరకు ఉంది గడువు. మళ్ళీ పొడిగిస్తారా లేదంటే దీన్ని కంటిన్యూ చేస్తారా, యూటర్న్స్ తీసుకుంటారా అనేది మనకి ఈవినింగ్ వరకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ ఎఫెక్ట్స్ ప్రతిసారి ట్రంప్ తీసుకున్నటువంటి డెసిషన్స్ లేదంటే కనుక బయట చెప్పే కామెంట్స్ ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ మీద మనకి క్లియర్ కట్ గా ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. ఎట్లా చూడాలంటారు? ఈ రోజు కూడా అదే ఎఫెక్ట్ కనపడుతుంది. నిన్న పాజిటివ్ గా ఉంది అనుకున్న స్టాక్ మార్కెట్ వాళ్ళిద్దరు ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. ప్రపంచానికి పెద్ద ప్రమాదం తప్పింది అనే సంతోషించే లోపే ఇప్పుడు ఇరాన్ సీజ్ ఫైర్ మేము అగ్రిమెంట్స్ ఒప్పుకోవట్లేదు, మా డిమాండ్స్ మాకు ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఇరాన్ కూడా ఇప్పుడు అంతకు ముందులాగా లేదు, భీకరంగా లేదు. సో అలాగే యుఎస్ కూడా ఎగ్జిట్ అనేది చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇద్దరి సైడ్ చూసుకొని ఎగ్జిట్ అయ్యే పాలసీలు చూస్తున్నారు. బట్ ఒక పాకిస్తాన్ కానీ ఈజిప్ట్ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 100 దేశాలకి ఎఫెక్ట్ అయింది. క్రూడ్ పెరగడం అనేది 100 దేశాల్లో జనం అస్తవ్యస్తం అయిపోతున్నారు. అలాగే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అలాగే ట్రంప్ యొక్క సొంత రాష్ట్రంలో కూడా నెగిటివ్ నిరసనలు వస్తున్నాయి ఆయన మీద. కాబట్టి ఆయన కూడా ఈ బెదిరింపులే తప్ప ఏదో రకంగా సంధి చేసుకొని బయటకు వెళ్దామని ఉన్నాడు. కానీ ఏదో యుద్ధం చేసేద్దాము, ఇంకా నాశనం చేద్దాము అనే పాయింట్ లో లేడు. ఆయనకి ఇంకా ఆప్షన్స్ కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఏదో రకంగా సంధి చేసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఇవాళ కాకపోయినా రేపైనా ఈ ట్రంప్ యొక్క బెదిరింపులుగా భయపడే పరిస్థితుల్లో లేదు అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. ఈ నాటో కూడా ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు. అందరూ కూడా అమెరికాని ఒంటరి చేసేసారు. కాబట్టి అది వాళ్ళకి అర్థమైంది. అమెరికా ఒంటరిగా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇరాన్ కి కొంచెం ఫేవర్ గా ఈ డీల్ అయితే జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇరాన్ కూడా ఒక 10 విషయాలు చెప్పింది. మళ్ళీ మా మీద దాడులు జరగకూడదు, అలాగే మేము న్యూక్లియర్ ఆర్మ్స్ తయారు చేయము, సో దానికి తగ్గట్టుగా మాకు కూడా ఎష్యూరెన్స్ రావాలి అనేది గట్టిగా ఉంది. కాబట్టి ఇరాన్ పాయింట్ లో కూడా ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి శాంక్షన్స్ వాళ్ళు భరిస్తున్నారు. కాబట్టి అలాంటి శాంక్షన్స్ ఎత్తేయాలి, మాకు కూడా దేశానికి గ్రో అయ్యే ఛాన్సెస్ కావాలి అని వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి ఇది ఆర్మనీకి వస్తుంది. కానీ ఇది ఇప్పటికేమన్నా కంప్లీట్ అవుతుంది రైట్? దేశీయ మార్కెట్లు నష్టాలతో అయితే ప్రారంభమయ్యాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం
వార్ ఎఫెక్ట్, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ అనేది అంతర్జాతీయంగా మార్కెట్ లోకి ఏ విధంగా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది చూస్తున్నాం. వార్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒడిదుడుకుల్లో కాస్త లాభాల్లో మనకు కనిపించినప్పటికీ మాక్సిమం మనకి నష్టాలని చవి చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అది వీకెండ్ కావచ్చు, వీక్ స్టార్టింగ్ లో కావచ్చు, ఎటు చూసిన బ్లాక్ మండే సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించింది. ఎప్పుడు ఉన్నటువంటి పతనం కూడా మనకు కనిపించింది వార్ ఎఫెక్ట్స్ లో. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. శ్రీరామచంద్రమూర్తి గారు, 8 o'clock తర్వాత యుద్ధానికి సంబంధించి ఏదైనా ఒక ఇండికేషన్ వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు మార్కెట్ సంబంధించి? మార్కెట్స్ అయితే ఇప్పుడు టెక్నికల్ గా చూస్తుంటే ఇండియన్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి కానీ ఇంక ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంటున్నాయి. సో మనకి నిఫ్టీ చూసుకుంటే 22,000 మొన్న 22,000 దాకా వెళ్ళి తర్వాత ఇప్పుడు ఎవ్రీ డిప్ వచ్చినా కానీ మళ్ళీ ఇమీడియట్ గా బౌన్స్ అవుతుంది. పొద్దున కూడా దాదాపు 180 పాయింట్ల డౌన్ అయింది, మళ్ళీ రికవరీ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే డౌన్ లెవెల్లో బయింగ్ అయితే జరుగుతున్నాయి. మంచి క్వాలిటీ కంపెనీస్ అన్ని అట్రాక్టివ్ రేట్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ బై అండ్ డిప్ లాగా స్ట్రాటజీస్ ఫామ్ అవుతున్నాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఫియర్ అవ్వట్లేదు అనేది అర్థమవుతుంది. ఓన్లీ ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. ఈవెన్ మార్చ్ లో కూడా 170,000 కోట్లు సెల్లింగ్ వెళ్ళింది. బట్ మనకైతే డిఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇండెక్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు. బట్ మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ బై అండ్ డిప్స్ అయితే జరుగుతున్నాయి. పెద్ద ప్యానిక్ అయితే అవ్వట్లేదు, సిచ్యువేషన్స్ అనేది కనపడుతుంది. బట్ ఎనీ టైమ్ రివర్సల్ అయితే అవుతున్నాయి. ఈవెన్ ఇవాళ చూసుకుంటే స్ట్రాంగ్ కంపెనీస్ ఇండాల్కో కానీ, విప్రో కానీ, టెక్ కంపెనీస్ అన్ని కూడా, ఐటీ కంపెనీస్ అన్ని రికవరీ బాగా ఉన్నాయి. దాదాపు 15 కంపెనీస్ పాజిటివ్ లో ఉన్నాయి. టాటా స్టీల్ కంపెనీస్ కానీ, మీరు అన్నట్టు బజాజ్ ఫైనాన్స్, కోల్, ఇవన్నీ. సో చాలా చార్ట్స్ ఏమవుతున్నాయి అంటే వీక్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ టర్న్ అవుతున్నాయి.